శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పితృకర్మల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇవి వేదాల్లో లేవని, తర్వాత పురాణాల్లో కల్పనలని కొంతమంది తొందరపాటుతో చెప్తే మరికొంతమంది అది నిజంగా భావిస్తూ స్వీకరిస్తూ జ్ఞానం వచ్చిందనే భ్రమతో అలాంటి కర్మల్ని విడిచిపెడుతున్నారు. కానీ వేదాల్లోనే స్పష్టంగా మంత్రములు కనబడుతున్నాయి. అలాగే యమలోకం, పితృలోకం ఇవన్నీ ఉన్నాయంటూ అధర్వణ వేదంలోను, తైత్తిరీయ ఆరణ్యక మంత్రాల్లోనూ వేదం చెప్తూనే ఉన్నది. వైవస్వతం సంగమనం జనానాం యమం రాజానం హవిషాస పర్యత అనే మంత్రంలో యమ స్మరణ కనబడుతున్నది. అతడు వైవస్వతుడు అనేటువంటి అంశం కూడా చెప్పబడుతున్నది. దీన్నే పురాణం సామాన్యులకు అర్థమయ్యే విధంగా కథారూపంలో అందిస్తున్నది. అలాగే పితృదేవతలకి ఇచ్చేటువంటి ద్రవ్యముల గురించి చెప్తూ ఆచ్యాజాను దక్షిణతో నిషద్యేదన్నో అభిగృణంతు విశ్వే మాహింశిష్ట పితరక్కేన చిన్నో యద్వ ఆగ పురుషతాకరామ అనొక మంత్రం ఉన్నది. ఈ మంత్రంలో వేదం చెప్తున్నటువంటి అంశం, పితృదేవతలారా మీరు వేదిక దక్షిణ భాగంలో కూర్చొని మేమిచ్చేటువంటి ద్రవ్యాన్ని స్వీకరించండి అంటారు. అంటే ఇక్కడ పితృదేవతలకు ఇచ్చేటప్పుడు దాన్ని కవ్యం అంటారు, దేవతలకు ఇచ్చేటప్పుడు హవ్యం అంటారు. ఈ మాటలని వేదం నుంచి ఏర్పడినవే, కానీ వేదాల్లో ఉన్న విషయమే